అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimpleastrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మేషరాశి వాళ్ళందరికీ కూడా 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ రాశి యొక్క అధిపతి కుజుడు కుంభరాశిలోకి నుంచి మీనరాశిలోకి రావటం 24వ తారీఖు జరుగుతుంది. దీని ప్రభావం వల్ల అనుకున్న పనుల్లో ఆటంకాలు, కాస్త ఎదురు దెబ్బలు తగలడం, మానసికంగా చికాకులు, కొన్ని రాంగ్ డిసిషన్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా కుజగ్రహానికి పరిహారాలు చేసుకోవడం ఎంతైనా మంచిది. శుక్రగ్రహం యొక్క మార్పు కూడా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. శుక్రుడి యొక్క మార్పు వల్ల రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం, కుటుంబంలో సంతోషం, ఆనందం, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలని తగ్గిపోయి బ్రహ్మాండంగా ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు చాలా బాగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు, అలాగే విదేశీయానాలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే బ్రహ్మాండమైన ఆరోగ్యం కలిగి ఉండి బంధువుల మీద స్త్రులతో పై చేయి కలిగి ఉంటారన్నమాట. ముఖ్యంగా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు చక్కటి వాతావరణంలో ఈ వారం కనిపిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలతో ఈ వారంలో ముందుకు దూసుకు వెళ్తారు. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తిమంతం తం, మంగళం ప్రణమం అనే మంత్రాన్ని 7 సార్లు జపించుకొని బయటకు వెళ్ళండి. సక్సెస్ మీదే. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.